బాహుబలి మానియాను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సినిమా థియేటర్లకు షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. అనుమతి ఇచ్చింది కేవలం రోజుకు 5 ఆటలకు మాత్రమే, బెనిఫిట్ షోలకు మాత్రం కాదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఒక్కో టికెట్ను 1000, 2, 3000కు అమ్ముతున్నారని వస్తున్న వార్తలపైన సీరియస్ అయ్యింది. నిర్ణయించిన టికెట్ ధరల కంటే అధికంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ల్లో కాంబో ప్యాక్ పేరుతో టికెట్ తో పాటు పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ఇచ్చే విధానాన్ని తప్పుపట్టింది. ఇది కంపల్సరీ కాదని, వినియోగదారుల హక్కులను హరించడమే అని అభిప్రాయపడింది. ఎక్కడైనా కాంబో పేరుతో అధిక ధర టికెట్ విక్రయిస్తే ఆ థియేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది సర్కార్. శుక్రవారం మూవీ రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమా థియేటర్లు గురువారం రాత్రి 10 గంటలకే షో వేస్తూ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేశారు. దీనిపై స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బెనిఫిట్ షోలు వేయరాదని ఆదేశించారు. బాహుబలి 2 మూవీ టికెట్లను అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీ నంబర్ 1800-4253-787 నంబర్కు కంప్లీట్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ప్రకటించారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.